నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీచ్ రోడ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. విశాఖ తీరంలో సందర్శకులను ఆకట్టుకున్న హెలికాప్టర్, యుద్ధ విమానాలు, నౌకల విన్యాసాలు. విశాఖ సాగరంలో అలరించిన డ్రోన్, లేజర్ షోలు. మిలాన్ 2026 ప్రపంచంలోని పలు దేశాల ఐక్యతను చాటిందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. కృత్రిమ మేధ అందరికీ అందుబాటులోకి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్ష. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కృత్రిమ మేధ అందరికీ అందుబాటులోకి రావాలని, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా కృత్రిమ మేధ విధానాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ఈరోజు ఆయన లీడర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కృత్రిమ మేధ సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిపాలన, మౌలిక సౌకర్యాల కల్పన, సహకారం తదితర అంశాలలో కృత్రిమ మేధ వినియోగంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. कोविड ग्लोबल पैंडेमिक के समय दुनिया ने देखा है कि जब हम एक दूसरे के साथ खड़े होते हैं तो असंभव भी संभव हो जाता है। वैक्सीन विकास से लेकर सप्लाई चेन तक, डेटा साझा करने से लेकर जीवन बचाने तक सहयोग ने ही समाधान दिया। टेक्नोलॉजी कैसे मानवता की सेवा का माध्यम बन सकता है, ये हमने भारत में कोविड काल में देखा है। हमारा जो डिजिटल वैक्सीनेशन प्लेटफॉर्म था, उसने करोड़ों लोगों को समय पर वैक्सीनेट कराने में बहुत मदद की। हमारे यूपीआई ने उन मुश्किल परिस्थितियों में भी ये सुनिश्चित किया कि लोग आसानी से ऑनलाइन ट्रांजैक्शन करते रहे। यूपीआई ने भारत में डिजिटल डिवाइड को दूर करने में भी बहुत बड़ी भूमिका निभाई है। సాంకేతిక రంగంలో ఊహించని వేగం కనిపిస్తోందని, కృత్రిమ మేధ ఏఐ కూడా అదే వేగాన్ని అందిపుచ్చుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రపంచ దేశాధినేతలు, సదస్సుకు విచ్చేసిన టెక్ దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో సాంకేతికత ప్రభావం కనిపించేందుకు దశాబ్దాల సమయం పట్టిందని, కానీ నేడు సాంకేతికత వేగం ఊహించని విధంగా పెరిగిందన్నారు. ఏఐ సహా సాంకేతిక యంత్రాలతో పోటీ పడాల్సిన అవసరం ప్రపంచానికి ఏర్పడిందన్నారు. वायरलेस ट्रांसमिट किया गया, किसी ने कल्पना नहीं की थी कि एक दिन पूरी दुनिया रियल टाइम में कनेक्ट होगी। साथियों, आर्टिफिशियल इंटेलिजेंस मानव इतिहास का ऐसा ही ट्रांसफॉर्मेशन है। आज जो हम देख रहे हैं, जो प्रिडिक्ट कर रहे हैं, वो इसके इंपैक्ट का सिर्फ प्रारंभिक संकेत है। एआई मशीनों को इंटेलिजेंट बना रही हैं, लेकिन उससे भी अधिक मानव सामर्थ्य को कई गुना बढ़ा रही है। अंतर सिर्फ एक है, इस बार स्पीड भी अभूतपूर्व है और स्केल भी अप्रत्याशित है। पहले टेक्नोलॉजी का इंपैक्ट दिखने में दशकों लगते थे। आज मशीन लर्निंग से लर्निंग मशीन तक का सफर तेज भी है, गहरा भी है, व्यापक भी। కృత్రిమ మేధ ఏఐలో భారతదేశం ఉజ్వల భవిష్యత్తును చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ప్రతిభ, శక్తి, సామర్థ్యాలు ఉన్న యువత ఉన్నారని, అదేవిధంగా విధానపరమైన స్పష్టత ఉందని తెలిపారు. భారతీయ కంపెనీలు ఏఐ నమూనాలు, యాప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. ఏఐ ఫలాలను ప్రపంచానికి అందించాలని కోరుతున్నారని ప్రధాని తెలిపారు. फाउंडेशन बनेगी। जब बोली को पहली बार लिपि में बदला गया, किसी ने नहीं जाना था कि रिटन नॉलेज फ्यूचर सिस्टम की बैकबोन बनेगी। जब पहली बार सिग्नल्स को वायरलेस ट्रांसमिट किया गया, किसी ने कल्पना नहीं की थी कि एक दिन पूरी दुनिया
रियल टाइम में कनेक्ट होगी। साथियों, आर्टिफिशियल इंटेलिजेंस मानव इतिहास का ऐसा ही ट्रांसफॉर्मेशन है। आज जो हम देख रहे हैं, जो प्रिडिक्ट कर रहे हैं, वो इसके इंपैक्ट का सिर्फ प्रारंभिक संकेत है। एआई मशीनों को इंटेलिजेंट बना रही है, लेकिन उससे भी अधिक मानव सामर्थ्य को कई गुना बढ़ा रही है। आज की एक बहुत बड़ी आवश्यकता ग्लोबल स्टैंडर्ड्स बनाने की भी है। डीप फेक्स और फैब्रिकेटेड कंटेंट ओपन सोसाइटीज में अस्थिरता ला रहे हैं। కృత్రిమ మేధను చిన్నారులు వినియోగించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. పాఠశాల సిలబస్ను జాగ్రత్తగా రూపొందించినట్లే ఏఐ విషయంలోనూ పిల్లలకు సురక్షిత విధానాన్ని అనుసరించాలన్నారు. ఏఐ అనేది ఒక అద్భుత అవకాశాల గని అని ప్రధాని ఉద్ఘాటించారు. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. భారతదేశం ఏఐలో తన భవిష్యత్తును చూస్తుందని తెలిపారు. ఈ సదస్సులో 3 భారతీయ కంపెనీలు తమ ఏఐ మోడల్స్ను, యాప్లను ప్రారంభించాయని తెలిపారు. ఇవి దేశ యువత ప్రతిభకు నిదర్శనమని ప్రధాని కొనియాడారు. एक जिन्हें एआई में भय दिखता है, वो हमेशा वैसी बात करते हैं। ऐसे लोग जिन्हें एआई में भय दिखता है, और दूसरे वो जिन्हें एआई में भाग्य दिखता है। और साथियों, मैं जिम्मेवारी के साथ कहता हूं, गर्व के साथ कहता हूं, हमें भय नहीं, भारत को एआई में भाग्य दिखता है, भारत को एआई में भविष्य दिखता है। हमारे पास टैलेंट भी है, एनर्जी कैपेसिटी भी है, और पॉलिसी क्लैरिटी भी है। और मुझे आपको ये बताते हुए खुशी है कि इस समिट में 3 भारतीय कंपनियों ने अपने एआई मॉडल्स और एप्स लॉन्च किए हैं। అంతకుముందు భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ వేదికపై పలు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు అధ్యక్షులతో కలిసి చేతిలో చేయి వేసి ఆయా దేశాధినేతలు తమ ఐక్యతను ప్రదర్శించారు. అదేవిధంగా ప్రారంభ కార్యక్రమంలో ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థల సీఈఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. I now invite Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to join the leaders in this major commitment out of the AI Impact Summit. విశాఖ సాగర తీరంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్ర అలల హోరు, యుద్ధ విమానాల గర్జనల మధ్య ఆర్కే బీచ్లో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశభక్తిని పెంపొందించేలా తొలుత వందే మాతరం, అనంతరం జనగణమనను నేవీ బ్యాండ్ బృందం ప్రదర్శించింది. భారత నావికాదళం యుద్ధ తంత్రాన్ని, శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేలా నేవీ కమాండోల సాహస కృత్యాలు, అత్యాధునిక యుద్ధ విమానాల గగన విన్యాసాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ భారీ కవాతులో వివిధ దేశాల నావికాదళ కంటింజెంట్స్ పాల్గొన్నారు. కేవలం సైనిక ప్రదర్శనలే కాకుండా వివిధ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలను పరేడ్లో సందడి చేయనున్నాయి. అయితే ప్రపంచ దేశాల పతాకాలను ఒకే చోట ప్రదర్శిస్తూ సాగిన ప్రదర్శన నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. నావికాదళానికి చెందిన గంభీరమైన పీటై వస్తోంది. Who belong to the Special Forces unit deploying using slithering lines, swift, silent and surgically precise. Ladies and gentlemen, and now look at the Marcos fly away with ease. Pipelines. The demolition of enemy's critical oil production facilities proves decisive in warfare. The underwater... Ladies and gentlemen, look right towards the oil rig. This precise across the horizon, piloted by Sandeep Katkar, the aircraft firing flares.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. పది లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మిలాన్ 2026 ప్రపంచంలోని పలు దేశాల ఐక్యతను చాటి చెప్పిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖ సాగర తీరంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో గవర్నర్ మాట్లాడుతూ ఎన్నో తరాలుగా విశాఖ సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచంతో అనుసంధానంగా నిలిచిందన్నారు. ఎన్నో అవకాశాలను కల్పించిందన్నారు. మిలాన్ 2026లో పాల్గొనడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. and the conduct of exercise Milan, bringing together ships, aircraft and delegations from across the continents. Yesterday's fleet review, reviewed by the Honorable President of India, was a majestic spectacle at sea. Today, this international city parade carries that spirit of assure, transforming strategic cooperation into a celebration shared with the people. This evening belongs not only to the armed forces but to every citizen gathered here. We have witnessed an impressive operational demonstration by Indian naval ships and aircraft showcasing skill. విశాఖ వేదికగా ఈరోజు నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. నేవీ కమాండోలు ప్రదర్శించిన సాహస విన్యాసాలు అబ్బురపరిచాయి. ఇక డ్రోన్, లేజర్ షోలు, చివరిగా జరిగిన బాణాసంచా ప్రదర్శన ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. భారతదేశ చిత్రాన్ని, ఛత్రపతి శివరాజ్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని, నావికా దళంలోని వివిధ అంశాలు తెలియజేస్తూ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను ఈ డ్రోన్, లేజర్ షోలో ప్రదర్శించారు. सभी ने मिलकर महाद्वीपों को जोड़ा. At independence, the Indian Navy was born as a modest flotilla of find, build, operate and deploy them from INS. एक छोटे बेड़े से विकसित होकर आज भारतीय नौसेना एक बड़ी. Today, the Navy operates in 5 dimensions. आज भारतीय नौसेना 5 आयामों में काम कार्य करती है. समुद्र की गहराइयों में, सतह पर, आकाश. Water wars participated in humanitarian aid. భారత నౌకాదళం నిర్వహించే మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజెస్ మిలాన్ 2026 విశాఖ వేదికగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ విశాఖపట్నం తూర్పు నావికాదళం ముఖ్యమైన తీర ప్రాంతమని, అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష 2026లో మొత్తం 74 దేశాలు పాల్గొన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల రక్షణ, అభివృద్ధి లక్ష్యంగా ఈ సమీక్ష జరిగిందన్నారు. ఈ అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద, అత్యంత సమగ్రమైన ఎడిషన్గా నిలుస్తుందన్నారు. This exercise represents, in its truest sense, a meeting of equals and a confluence of like-minded nations and maritime professionals united by a common purpose. From its mindset, beginning in 1995 at Sri Vijayapuram, when a small group of friendly navies first came together, Milan has grown steadily in scope and stature. Over the years, due to concerted efforts of all partners, Milan has evolved from a regional interaction into one of the world's most prominent multinational level exercise. It has evolved into one of India's most credible and consistent maritime engagements. This year, with the participation of more than 74 nations, Milan 2026 stands as the largest and most inclusive edition to date, a reflection of the confidence the global maritime community places in India as a trusted and విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆలయ పరిసరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే శీలానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సామాన్లను భద్రపరిచే ప్రాంతంలో నిర్ణీత ధరల కంటే అదనంగా వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో ఎటువంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కాసేపు జేసీబీని నడిపి కార్యకర్తలు అభిమానులను ఉత్సాహపరిచారు. అనంతరం పులుమతి వద్ద హంద్రీనీవా జలాలు చేరుకున్న సందర్భంగా బాలకృష్ణ జలహారతి ఇచ్చారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు అందడమే తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కర్నూలు జిల్లా ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి లాలప్ప పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 75 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన దూరదర్శన్కు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు థియరీ ఐపీఈ ఫిబ్రవరి-మార్చి 2026 ఈ నెల 23 నుంచి వచ్చే నెల 24వ తారీఖు వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు 3 గంటల వరకు 3 గంటలు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కల్పించడం జరిగింది. కర్నూలు జిల్లాలో యందు మొత్తం 75 సెంటర్లు పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. ఇందులో 43 ప్రైవేట్ కాలేజీల్లోనూ, తర్వాత 23 ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ మొత్తం 75 కేంద్రాలుగా కర్నూలు జిల్లాలో ఉన్నవి. ఇందులో కర్నూలు పట్టణంలోనే 36 పరీక్షా కేంద్రాలు ఉన్నవి. ఇక్కడ మొదటి సంవత్సరం విద్యార్థులు 26,411 మంది, రెండవ సంవత్సరం విద్యార్థులు 22,253 మంది, మొత్తము 48,664 మంది విద్యార్థులు పరీక్షలు రాయారు. పారిశ్రామిక ప్రాంతంగా తిరుపతి జిల్లా అభివృద్ధి చెందుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలో జరిగిన సిఐఐ జోన్ వార్షిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని పరిశ్రమలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పలు పరిశ్రమల యజమానులతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. considering the environmental social governance. Honorable Collector, we just had a discussion on how very apt topic taken up by four things. One is ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు 2026-27 వార్షిక బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలో 2026-27 వార్షిక బడ్జెట్పై చర్చకు మంత్రి ఈరోజు సమాధానమిచ్చారు. 32 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సరళీకృతం చేయడం అనేటువంటిది మొదలు పెట్టాము అధ్యక్ష. ఇదేదో బ్రహ్మ పదార్థం, మనకు సంబంధం లేని పదార్థంగా గత 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటే గత 2-3 బడ్జెట్ల నుంచి చాలా సరళీకృతం చేసేటువంటి ప్రయత్నం చేశాం అధ్యక్ష. చట్టాన్ని మార్చలేకపోవచ్చు కానీ సామాన్యుడికి అర్థమయ్యే భాషలో మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉండాలి అనేటువంటిది నమ్ముతున్నాం అధ్యక్ష. ఆ సామాన్యుడికి మేలు జరిగేలానే ఈ బడ్జెట్ మూలాలు ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఈ అర్థం కానటువంటి పడికట్టు వార్తల్లో మరో విరామం తీసుకుందాం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. అమరావతిలోని శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన విక్రయ కేంద్రాన్ని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈరోజు ప్రారంభించారు. ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ స్టాళ్లను ఉపసభాపతి, చేనేత, జౌళి శాఖ మంత్రి, ఇతర మంత్రులు శాసనసభ్యులతో కలిసి పరిశీలించి చేనేత కార్మికులతో ముచ్చటించారు. వారి నైపుణ్యాన్ని అభినందిస్తూ స్వయంగా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వస్త్రాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరికీ మన చేనేత వైభవం తెలియజేసేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు
అయ్యన్న పాత్రుడు తెలిపారు. చేనేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 32-33 చేనేత సంఘాలు ఉన్నాయి. ఎక్కువ శాతం దేశంలో ఈ సంఘాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వం కూడా వారి కోసం మేడం గారు వారు కూడా విద్యుత్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ కార్మికులందరూ ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ఈవేళ అన్ని షాపులు ఒకే వేదిగా, మనం మార్కెట్కి వెళ్తే ఒక్కో షాపు ఒక్కో దగ్గర ఉంటుంది. మరి అన్ని షాపులు ఒకే దగ్గర పెట్టి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు సమావేశమైంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్ర మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యారాణి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మొత్తం 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. 7 కొత్త సంస్థలకు భూ కేటాయింపులకు సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. అనేది బాగా గేరప్ అవుతా ఉంది. ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. గతంలో స్లోగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఇదిగో మాకు అలాట్మెంట్ ఉంది, ఆగిపోయింది, మేము ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం, కోఆపరేట్ చేయండి అని ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతా ఉన్నారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఇండికేషన్. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. 22 ఐటమ్స్ మీద యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేశారు. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. అదేవిధంగా ఒకటి వచ్చి పెండింగ్లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్. భారత యువత కళలకు సరికొత్త వేదిక మై భారత్ 2.0. దేశంలోని యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. వికసిత భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న ఈ వేదిక విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మై భారత్ 2.0 ఇది కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే కాదు, యువత సాధికారత కోసం చేపట్టిన కార్యక్రమం. ఇందులో సరికొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కూడా తోడైంది. దీని ద్వారా యువకులు జాబ్ అప్లికేషన్లు తయారు చేసుకోవచ్చు, తమ డిజిటల్ ప్రొఫైల్ను సెట్ చేసుకోవచ్చు. అలాగే ఏఐ చాట్బాట్, వాయిస్ కమాండ్స్ ద్వారా కావాల్సిన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. కెరీర్ గైడెన్స్, మెంటార్షిప్, ఫిట్ ఇండియా లేదా లెర్నింగ్, ఇలా కావాల్సినవన్నీ ఇప్పుడు ఒకే చోట లభిస్తాయి. డిగ్రీ సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ చదువుతున్నట్లయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు పలు అంశాలను నేర్చుకోవచ్చు. ఒకవేళ విద్యార్థి కాకపోయినా పర్వాలేదు, 29 ఏళ్లలోపు వయసున్న ఎవరైనా ఆధార్, కేవైసీ, 10th క్లాస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేసి ఇందులో చేరవచ్చు. శిక్షణ పూర్తి చేసి మై భారత్ సర్టిఫికెట్ పొందవచ్చు. కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, నైపుణ్యం, అనుభవాన్ని సంపాదించడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశం. మరిన్ని వివరాల కోసం 1800-212-2729 నెంబర్కు కాల్ చేయవచ్చు. myBharat.gov.in లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మై భారత్ 2.0తో కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని నవభారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించనున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన గ్లోబల్ ఏఐ సదస్సులో భారత సైన్యం 3 రకాల పరికరాలను ప్రదర్శించింది. అందులో మొదటిది డ్రైవర్లు నిద్రపోతున్నప్పుడు వారిని అప్రమత్తం చేసే స్మార్ట్ సిస్టమ్. దీని వలన రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. రెండవది రద్దీగా ఉండే ప్రాంతాలలో వ్యక్తులను గుర్తించి భద్రతను పర్యవేక్షించే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. ఇక మూడవది వరదలు, కొండచర్యలు విరిగిపడడం వంటి ప్రమాదాలను 72 గంటల ముందే పసిగట్టే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఈ టెక్నాలజీ ఎంతో మంది ప్రాణాలను కాపాడగలదని అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సదస్సులో ప్రముఖ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ చేనేత రంగంలో ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో ప్రత్యక్షంగా చూపించింది. భారతీయ వస్త్ర రంగంలో చేనేత కళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైతే వస్తున్న మార్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సరికొత్త టెక్నాలజీ వలన తక్కువ సమయంలో నేత కార్మికుల పని మరింత సులువవుతుందని, అంతేకాకుండా సాంప్రదాయ డిజైన్లను కాపాడుతూనే కొత్త రకమైన అల్లికలతో వస్త్రాలను రూపొందించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఒడిశాలోని పూరీకి చెందిన ప్రముఖ ఇసుక కళాకారుడు మానస్ కుమార్ సాహు శివాజీ జయంతిని పురస్కరించుకుని సుమారు 2 గంటల పాటు శ్రమించి ఇసుక యానిమేషన్ను రూపొందించారు. శివాజీ మహారాజు ధైర్యం, పట్టుదల, ఆయన నాయకత్వ లక్షణాలను ప్రతిబింబించేలా ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. ఛత్రపతి శివాజీ మహారాజు గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయడమే తన ముఖ్య ఉద్దేశమని మానస సాహు తెలిపారు. బాలికల భవిష్యత్ రక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా అమలాపురం కలెక్టరేట్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమ ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, అవి బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాలలోకి జారుకుని చివరకు నష్టాలలోనే ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు నష్టపోయి చివరకు 1236 పాయింట్ల నష్టంతో 82,498 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు నిఫ్టీ 365 నష్టపోయి 25,454 వద్ద స్థిరపడింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ ₹90.67గా నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 20వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ బీచ్ రోడ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. విశాఖ తీరంలో సందర్శకులను ఆకట్టుకున్న హెలికాప్టర్, యుద్ధ విమానాలు, నౌకల విన్యాసాలు. విశాఖ సాగరంలో అలరించిన డ్రోన్, లేజర్ షోలు. మిలాన్ 2026 ప్రపంచంలోని పలు దేశాల ఐక్యతను చాటిందన్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. కృత్రిమ మేధ అందరికీ అందుబాటులోకి రావాలని ప్రధాని మోదీ ఆకాంక్ష. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.